సో ప్రెసెంట్ డాకు మహారాజ్కి సంబంధించి కొన్ని సీన్స్ మాత్రం ఎట్లా అంటే చాలా హైప్ ఇచ్చేస్తున్నారు అనమాట. నాగవంశిగా చూస్తుంటే మీరు ఇంటర్వెల్ 20 నిమిషాలు మాత్రం ఇంకా పేపర్లు ఎగరేస్తూనే ఉంటారు. మీకు అసలు ఆ సీన్ చూస్తున్నా కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంటుంది అని చెప్పారనమాట. నిజంగా ఆ సీన్ అంత హైప్ ఉండబోతుందని అనుకోవచ్చా? ఫస్ట్ ఖచ్చితంగా బాలకృష్ణ గారి సినిమాలు అంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇస్ ద మెయిన్ అసెట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా అయ్యో నాకేం తెలియదు అన్నట్టుంటారు. ఆ ఇంటర్వెల్ దగ్గర విశ్వరూపం అనేది బయటకు వస్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో ఆయన ఫ్లాష్ బ్యాక్ అదంతా ఓకే. ఈ జోనర్ ఎప్పుడు కూడా ఆయనకి కలిసి వచ్చే జోనరే. సో దానిలోనే కూడా ఆయన వేరియేషన్స్ చూపిస్తుంటారు. కథను మార్చేదో ఆ బేసిక్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో అదంతా మారుతూ ఉంటుంది. బట్ ప్యాటర్న్ మాత్రం అదే ఆయనకు కలిసి వచ్చిన ప్యాటర్ను. సో అది మన కమర్షియల్ సినిమా ఫార్మాట్. అది ఫస్ట్ హాఫ్లో ఏమీ తెలియనట్టు హీరోలు ఉండి సెకండ్ హాఫ్లో వాళ్ళ ఒరిజినల్ స్టోరీ చూపించడం. సో ఇక్కడ డాకు మహారాజ్ కూడా అదే విధంగా ఉండబోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన ఒక చిన్న పాపతో ఆమె కేర్ టేకర్గా ఉంటూ ఆమె చూసుకుంటూ ఒక బిగ్ ఫ్యామిలీలో ఒక ప్రొటెక్షన్గా ఉంటాడు ఆయన. ఇంటర్వెల్ దగ్గర మటుకి ఇంకా అంతా కథ అంతా మారి విలన్స్ అందరూ ముందుకు వస్తారు. సో అప్పుడు ఒక భయంకరమైన ఫైట్ సీక్వెన్స్ ఉందండి ఇంటర్వెల్ దగ్గర. అది హార్స్లీ హిల్స్లో ఉండబోతుందని తెలుస్తుంది. సో మరి అది ఆ ఫైటో కాదో మరి తెలియదు. ఇంటర్వెల్ దగ్గర అయితే నాగవంశీ గారు చెప్పడం మాత్రం ఫ్యాన్స్ అందరితో ఇంటరాక్షన్ అయ్యారు అనమాట. ఎక్కడంటే ట్విట్టర్లో స్పేసెస్ అని జరుగుతాయి. సో దాంట్లో నాగవంశీ గారే వచ్చి ఫ్యాన్స్తో మాట్లాడి ఖచ్చితంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమాది నేను చూశాను, 20 నిమిషాలు పేపర్లు ఇసిరే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో 20 నిమిషాలు ఇసురుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా ఎక్కడ తగ్గదు ఫైట్. ఎందుకంటే మొత్తం 20 మినిట్స్ కూడా మాస్ రోర్ ఉండబోతుంది బాలయ్య గారితో అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన ఏ సినిమా బాగుందని చెప్పినా కూడా అన్నీ ఆయన తీసుకొచ్చే సినిమాలు అన్నీ కూడా హిట్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఆయన ఫెయిల్యూర్ లేదు ఈ మధ్యకాలంలో. సో లక్కీ భాస్కర్ కూడా ఆయన ఎంత బాగా నమ్మారో అంత బాగానే సినిమా వచ్చింది. అలాగే అంతకుముందు గుంటూరు కారం కూడా ఎంత బాగా నమ్మారో అంత బాగానే వచ్చింది. సో ఎందుకంటే బేసిక్గా గుంటూరు కారం సినిమా అనేది సంక్రాంతి పోటీ వల్ల కొంచెం అటు ఇటు అయింది. కానీ ఆయన అది సోలో రిలీజ్ కానీ పడి ఉంటే ఇండస్ట్రీ ఇటు ఖచ్చితంగా అయ్యేది అంత రేంజ్. సో ఖచ్చితంగా గుంటూరు కారం కానీ ఇటు ఆయన నమ్మిన సినిమాలు తీసే సినిమా ప్రతిదీ కూడా నమ్మి ఆయన ఎలివేషన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు బాలయ్య గారు అనేసరికి ఇంకా విపరీతంగా ఇస్తున్నారు ఎలివేషన్స్ ఖచ్చితంగా. సో అంచనాలు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఆయన బాలయ్య గారితో ప్రొడ్యూస్ చేయడం నాగవంశీ గారు. సో ఎన్టీఆర్ గారితో అనుభవం ఉంది కానీ బాలయ్య గారితో ఫస్ట్ టైం నిర్మాత కాబట్టి ఆయన చాలా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఆయనకి. ఎందుకంటే ఆయనకు నచ్చకపోతే ఆ సినిమాని ఆయనే పక్కన పెట్టేస్తారు అనమాట. ఆయన విపరీతంగా నచ్చింది అంటే ఫ్యాన్స్కి అది ఇంకా జోష్ ఇవ్వబోతున్నారు ఆయన ఖచ్చితంగా. ఇంకా చాలా రాబోయే ఇంటర్వ్యూలు ఉన్నాయి దాని తాలూకు. ఇంకా ఆయన నుంచి మనం చాలా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో ఏముండబోతుంది అనేది. సో ఖచ్చితంగా సంక్రాంతికి అయితే బాలయ్య గారు మార్క్ సినిమా అయితే రాబోతుంది. సో ప్రతి సంక్రాంతికి బాలయ్య గారి సినిమా ఒకటి ఉంటే అది ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అంతకుముందు శాతకర్ణి కానీ, తర్వాత జయసింహ కానీ, లాస్ట్ వీరసింహారెడ్డి కానీ ప్రతిదీ కూడా సంక్రాంతికి వస్తున్నారంటే బాలయ్య గారి సినిమా ఖచ్చితంగా చాలా బాగా ఫెస్టివల్ మూడ్ వస్తుంది అనమాట ఫ్యాన్స్ అందరికి. సో ఈసారి ఇంకా ఈ ఫ్యాన్ బాయ్ సినిమా తీసుకొస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అది ఒక రికార్డు స్థాయిలో సినిమాని తీసుకెళ్తారు.